మాట్లాడుతున్నారు, అది మాట్లాడడానికి నోరు వస్తుందా? అసలు వాళ్ళ భార్యలకు కూడా అట్లే వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళ దగ్గరికి పంపించినారా అనేది కూడా ఒకసారి అర్థం కావాలా? అసలు అది ఏమన్నా మాట్లాడే మాటనా? జగన్ చెప్తే మా అందరికీ వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేస్తారా ఈ వీళ్ళు? అసలు జగన్ ఆ మాట చెప్తాడా? మీ నాయకులు మీకు చెప్పినారా? మీరు చేసినారా అట్లాంటివి ఏమన్నా? అసలు కొంచెమన్నా అర్థం పర్థం ఉండే మాటలే మాట్లాడుతుంటారా? ఎందుకు మాట్లాడుతుంటారా అనేది కూడా అతను అర్థం కావడం లేదా అతనికి? అంత నీచంగా ఎట్లా ఆడవాళ్ళను మహిళలను మాట్లాడడానికి వాళ్ళకి నోరు ఎట్లా వస్తుంది? మహిళలు అంటే ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్తారు. ఇంత నీచమైన అభిప్రాయం మహిళల పట్ల పెట్టుకొని వాళ్ళు మళ్ళా ఊరికే బయటికి మహిళలు గొప్పవాళ్ళు బయటికి రావాలా, రాజకీయంగా ఎదగాల, అన్ని రంగాల్లో రావాలా అని చెప్తారు. ఇట్లా నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మహిళలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఇస్తున్నారు. అసలు కొంచెమన్నా మీకు మహిళల పట్ల గౌరవము అనేది ఉందా మీకు అందరికీ ఎవరికైనా కూడా? మీ పార్టీనే మహిళలను అనగదొక్కాలని చూస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళల మీద మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు, మరీ అన్యాయంగా వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. నీ నుంచి క్షమాపణ కోరుతా. నువ్వు మాట్లాడిన మాటలకు నీ మనసులో పశ్చాత్తాపం కలిగి ఇప్పటికైనా నువ్వు క్షమించమని మమ్మల్ని కోరితే మేము క్షమించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉన్నాం. లేదు మీరు ఇట్లనే అని నీ మనసులో ఉండి నువ్వు క్షమాపణ కోరకపోతే మేము శిక్షించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉంటాం. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. మా కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు శిక్ష అనేది ఉంటుంది. అప్పటికి ఏం చేస్తారులే అనేది మాత్రం అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర మహిళలమంతా గుర్తుపెట్టుకొని నీ నాశనాన్ని మేము కోరుకుంటాం.